సంబంధించి ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? నమస్కారం అండి. ఈరోజు ఈ అమ్మా న్యూస్ ద్వారా కేంద్రం యొక్క బడ్జెట్ మీద ఒక చర్చాంశాన్ని లేవనెత్తినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రచార మాధ్యమాలకు ఉంది. కాబట్టి ఈరోజు నిజంగా నాకు ఊహ తెలిసినప్పటి నుండి దాదాపు ఒక 15 సంవత్సరాల రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఒక 5 నుంచి 6 బడ్జెట్లు చాలా కులంకషంగా విద్యార్థి దశ నుంచి నేను నాయకుడు ఉన్నప్పుడు చూస్తూ వచ్చిన. కానీ ఇంత దారుణమైనటువంటి బడ్జెట్, ఇంత దారుణంగా ఒక వివక్షత పూరితమైనటువంటి బడ్జెట్, అంటే ఒక వ్యవస్థనే మొత్తం వెలివేయాలి అనే సైద్ధాంతిక భావజాలంతో కూడినటువంటి నిరంకుశమైన బడ్జెట్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. డబ్బులు ఇవ్వడం ఒక భాగము, ఆ రాష్ట్రాలపై వారి యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరచడం ఒక భాగం. ఈరోజు నిన్న ఒక బడ్జెట్ చూస్తే అసలు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ మీద రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎంత వివక్షత ఉన్నదనేది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. నేను మొట్టమొదటగా దీనికి నేను కేంద్రాన్ని, మోదీ గారిని ఎంత భాగస్వామ్యం చేయాలనే దానికన్నా మొదట నేను అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు మరియు ఎమ్మెల్యేలకు నా ఒక సూటి ప్రశ్న. వారు ప్రసంగించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రసంగించినటువంటి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే ఒక పదాన్ని ఎన్నిసార్లు వాళ్ళు ఉచ్చరించారు? తెలంగాణ అనేది వారికి ఇంపార్టెంట్ కాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రం కూడా ఎంతో కొంత కన్సర్న్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒక తెలంగాణ వాదిగా కొట్లాడుకొని ఎన్నో ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో, 10 సంవత్సరాల ముందు విధ్వంసానికి గురైన తెలంగాణ ఇప్పుడిప్పుడే ప్రగతి పదంలో నడుస్తున్న తరుణంలో, దానికి తగ్గట్టుగా కార్యాచరణ చేస్తున్నటువంటి ప్రస్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇంత వివక్షతతో కూడి తెలంగాణకు కేటాయించినటువంటి బడ్జెట్లో ఇంత వివక్షత నాకు తెలిసి రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత వివక్షత చేయలే కావచ్చు. అంటే ఒక స్థాయి ఉన్న రాష్ట్రం అంటే నా ఉద్దేశం ఏంటంటే, కేంద్రం నుంచి డబ్బులు రావడం ఒక భాగం అయితే రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు కేంద్రానికి పోతుంటాయి. అది పన్నుల రూపంలో కానీ, స్థానిక పన్నులలో కానీ, జిఎస్టీ రూపంలో కానీ, కస్టమ్స్ కానీ, ఇంకొన్ని వాణిజ్యపరమైనటువంటి కానీ, ఎగుమతులు దిగుమతులు కానీ, ఎక్సైజ్ కానీ, పెట్రోలియం కానీ, ఇటువంటి ఎన్నో రకాలమైన రూపాలలో కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో బడ్జెట్ పోతుంటుంది. అటువంటి దేశవ్యాప్తంగా చూస్తే కూడా ఈ దేశాన్ని ఆర్థికంగా సార్థకత చూపించే రాష్ట్రాలలో కొన్ని నగరాలు మాత్రమే మనం తిప్పి కొడితే ఆ నగరాలను మనము చాలా వేల మీద లెక్క పెట్టచ్చు. ఒకటి బాంబే అనుకుంటే, ఇంకోటి ఢిల్లీ అనుకుంటే, మరొకటి బెంగళూరు అనుకుంటే, మరొకటి హైదరాబాద్. నాకు తెలిస్తే ఇంకొక చిన్న చిటుక కొన్ని పట్టణాలు ఉన్నాయి ఈ దేశంలో, దేశ ఆర్థిక వ్యవస్థలో పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చే నగరాలలో. అటువంటిది ఒక హైదరాబాద్ నగరం నుండి ఇంత జిఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి పన్నులు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంత చాలా తక్కువ సంకుచితమైన ప్రేమను తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చూపించడం అనేది చాలా దురదృష్టకరం. రైట్ అనిల్ కుమార్ గారు, ఒకటి మనకి ఇప్పుడు ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణకు సంబంధించి. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రం రీబడ్జెట్ పెట్టాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది ప్రధానంగా. సో సభ్యులకు తీర్మాన పత్రాలు అందజేశారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రీబడ్జెట్ దిశగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకొని రీబడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, అసలు గతంలో బడ్జెట్ చూసుకుంటే మీరు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేరు, కానీ ఈసారి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో దాదాపుగా 7 నుంచి 8 సార్లు నీళ్ళు కలిసినటువంటి పరిస్థితి. ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తగ్గకుండా రైల్వే కోచ్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిసారి విన్నవించుకొచ్చారు. కానీ ఎక్కడ